మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చట్టాన్ని అమలు పరచాలని లక్కిరెడ్డిపల్లె ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ మంగళవారం స్థానిక నూతన సచివాలయంలో అంగన్వాడీ వర్కర్లకు కిషోర్ వికాసంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కిషోరి బాలికలకు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది అక్షరాస్యతపై అవగాహన లేక చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేస్తున్నారని, చదువుకొని ఖాళీగా ఉండకుండా వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. గ్రామ మహిళ పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు అరికట్టాలన్నారు. అక్షరాస్యతపై అవగాహన కల్పించి ప్రతి బాలిక చదువుకునేటట్లు అంగన్వాడీలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమము కిషోరి వికాసంపై జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోరి బాలికలు 11 to 18 years పిల్లల్ని కిషోరి సమూహాలుగా ఏర్పాటు చేయడం గురించి, బడి బయట పిల్లలకు ఒక సమూహము, బడిలో చదువుతున్న పిల్లలకు ఒక సమూహం ఏర్పాటు చేసి వాళ్లకు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ అందియాలి, పోషణ పరంగా ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఎలా సమకూర్చాలి, డ్రాప్అవుట్ శాతాన్ని ఎలా తగ్గించాలి, రక్తహీనత వాళ్ళలో రక్తహీనత తగ్గించే కార్యక్రమము, ప్రొటెక్షన్ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ గ్రూపులు తయారు చేయడానికి స్కూల్ టీచర్లు మరియు తల్లిదండ్రులు కూడా సహకారంతో వాళ్ళు డ్రాప్అవుట్ కాకుండా వాళ్ళ విద్యను ప్రోత్సహించడంలోనూ, స్కిల్ డెవలప్మెంట్, డ్రాప్అవుట్స్ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్స్ని గుర్తించి వాళ్ళు ఏ దాంట్లో శిక్షణ నైపుణ్యాలు పెంపొందించాలో వాటిని గుర్తించడము, తర్వాత వాళ్ళల్లో ట్రాఫికింగ్, అక్రమ రవాణా జరగకుండా, తర్వాత మోసపోకుండా ఉద్యోగాలు, చదువు అని చెప్పి, తర్వాత వివిధ రకాలైన వ్యామోహాలకు గురి కాకుండా, వివక్షతకు తల్లిదండ్రుల పెంపకంలో కానీ ఆ ఊరిలో సమాజంలో కానీ వాళ్ళకి వివక్షత, లింగభేద వివక్షత లేకుండా ఎలాగ వాళ్ళని రక్షించుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ పైన, మరియు వాళ్ళలో యోగా, ఇతర నైపుణ్యాలు కూడా పెంపొందించడంలో మేము ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకర్తలు ఈ 1 day శిక్షణ తర్వాత వారి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి గ్రామంలో ఉండే కిషోరి బాలికలను గుర్తించి సమూహాలను చేసి వారికి ప్రతి వారము ఏదో ఒక అంశం పైన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసి భావితరాల్లో ఎవరు కూడా డ్రాప్అవుట్ కాకుండా కనీసం 18 సంవత్సరాలు చదివేటట్టు, తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసుకునేటట్టు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం నుంచి డ్రాప్అవుట్ చదువు లేకుండా బాల్య వివాహ రహిత లక్కిరెడ్డిపల్లి మండలంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివాహాలు మా దృష్టికి వచ్చినంత వరకు మేము ప్రతిసారి కానీ ఐసిడిఎస్ వాళ్ళే, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే వెళ్ళి అవి అరికట్టాలనే అపోహ అయితే ఇతర డిపార్ట్మెంట్ల అందరిలోనూ ఉంది. కానీ డ్రాప్అవుట్ జరిగిన వెంటనే స్కూల్లో హెచ్ఎం కానీ అక్కడ టీచర్ కానీ ఫలానా తేదీ నుంచి అమ్మాయి లాంగ్ ఆబ్సెన్స్లో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మా అందరికీ తెలియజేస్తే ముందుగానే ఎందుకనే ఆమె డ్రాప్అవుట్ అవుతుంది, ఎందుకు బడికి రాలేదు, ఏమి జరుగుతుందని మేము ముందుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. రేపు పెళ్ళి, రాత్రి పెళ్ళి అనగానే మాకు సమాచారం వస్తుంది. ఆ స్టేజ్లో మాకు ఆపడం చాలా కష్టతరం అవుతుంది. దీంట్లో రెవెన్యూ శాఖ వారి యొక్క పాత్ర, పోలీస్ శాఖ వారి పాత్ర, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నప్పటికీ ఓన్లీ అంగన్వాడీ వర్కరే చెప్పాలి సమాచారం, ఐసిడిఎస్ వాళ్ళే ఆపాలి అని మా మీద ఎక్కువ బర్డన్ పెట్టడం వల్ల ఈ శిశు సంక్షేమం అంటే పోషణ మరియు వాళ్ళకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పే దాంట్లో మేము కొంచెం చాలా వరకు కృషి చేయగలం. కానీ ఇంత అందరి డిపార్ట్మెంట్ సహకారంతో అయితే మేము సక్సెస్ఫుల్గా బాల్య వివాహాన్ని ఆపగడానికి మా వంతు ప్రయత్నం అయితే 100% అందిస్తున్నామండి. కాబట్టి అన్ని శాఖలు సమన్వయత అయితే ఆపగలుగుతాం. కరెక్టే మేడం, మీరు చెప్పేది బాగానే ఉంది. కానీ కాకపోతే ప్రతి చోట కూడా దీనికి సంబంధించిన ఓన్లీ ఐసిడి సంబంధమే
వాళ్ళే ఆపగలగాలి అంటున్నారు. అది ఎంతవరకు చెప్పడం? అది అయితే అవాస్తవం అండి. ఇప్పుడు మాకు ఎటువంటి పవర్స్ ఉండవు అనమాట. ఇప్పుడు పోలీస్ శాఖను చూస్తే భయపడతారు ప్రజలు, రెవెన్యూ అధికారిని చూస్తే భయపడతారు. ఓన్లీ ఐసీడీఎస్ నువ్వు ఏందమ్మా నువ్వు ఫుడ్ పెట్టకపోతే పోనీ కానీ నీ వల్ల మేమేం లబ్ధి పొందుతున్నాము, నువ్వు ఇచ్చే తక్కువ నాణ్యత కలిగిన ఫుడ్ మాకు అవసరమా అని మమ్మల్ని చాలా వరకు చాలా కించపరిచి అసలు కేర్ చేయట్లేదు. కాకపోతే మేము అవగాహన అయితే కలిగిస్తున్నాం, కానీ వాళ్ళలో భయము, గ్రామంలో అంటే భయము అంటే ఇది తప్పు, దీన్ని చేస్తే శిక్ష అమలు అవుతుంది, మేమంతా అందరి బాధ్యత ఉందని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వస్తే తప్ప ఇది సక్సెస్ఫుల్గా ఆపలేము. మా ఎదురుగుండా ఏదో కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మెసేజ్ వచ్చింది కాబట్టి మా ఆపుతున్నామని అబద్ధం చెప్పి కూడా బయటికి వెళ్ళేసి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పెళ్లి చేసేసుకుంటారు. ఆ విషయాన్ని కూడా మాకు తెలియజేయట్లేదు. దానికి పొలిటికల్ సపోర్ట్ కూడా చాలామంది చేయటం వల్ల కూడా మేము చాలా వరకు ఆపలేకపోతున్నాము. న్యూట్రిషన్ పరంగా, అవేర్నెస్ పరంగా అయితే మా ఐసీడీఎస్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున మేము 100% చేస్తున్నాము. కేవలం హెల్త్ పరంగా మరి బాల్య వివాహాలపైన మీరు అవగాహన కల్పిస్తున్నారు. సమాజంలో ఎక్కువగా కులమత భేదాలు అనేటువంటివి ఎక్కువ ఉన్నాయి, దానిపైన కూడా మీరు అవగాహన ఇవ్వచ్చు కదా. కులమత భేదాల గురించి అంతవరకు చెప్పటం లేదండి ఇప్పటి వరకు. మేమైతే అది ఈ వివక్షత అయితే మా అంగన్వాడీ కేంద్రంలో చూపము. అందరు పిల్లల్ని కలిసే కూర్చోబెడతారు, అన్ని రకాల కులాల వారిని, అందరూ సామూహిక పంక్తి భోజనమే చేస్తారు. అందరూ ఒకటే రకమైన ప్లేట్లు, మేము అందించిన ప్లేట్లు గ్లాసుల్లోనే తాగుతారు. ఇలాగా 2 గ్లాసుల పద్ధతి కానీ 2 ప్లేట్ల పద్ధతి కానీ వాళ్ళకి ఎక్కువగా పెట్టడం, వీళ్ళు తక్కువగా చూడటం, దూరంగా కూర్చోబెట్టడం అయితే చేయటం లేదు మా అంగన్వాడీ. కానీ పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కొంతవరకు ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉండవచ్చు, కానీ చాలా వరకు ఆయాలు ఉన్న కేంద్రాలు శుభ్రంగానే ఉంటున్నాయి. మేము కూడా వాళ్ళని ఈ మెటీరియల్, ఈ ప్లే మెటీరియల్ అవి చేసి డిస్ప్లే కూడా చేయించి చార్ట్స్ అవి డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది. చాలా వరకు ఈ ఒక 5-6 మంత్స్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు కూడా అలంకరణ చేసి పిల్లలకి అట్రాక్టివ్గా, పిల్లలు సంతోషంగా అంగన్వాడీ సెంటర్కి వచ్చి చదువుకునే విధంగా కేంద్రాలను తీర్చిదిద్దుతున్నాము. చాలా వరకు నేను ఒక 80% అంగన్వాడీ కేంద్రాలు అయితే చాలా చక్కగా ప్లే మెటీరియల్ డిస్ప్లే చేయడము, వాటిని కరికులం ప్రకారం ఉపయోగించడం, పిల్లలకి చెప్పడం అయితే చేస్తున్నాము. మీరు సరిగా చూసినట్లేదు మేడం, చాలా సెంటర్లు మీరు చూసినట్లేదు సరిగా. సెంటర్లలో ఇప్పుడు బాడీ సెంటర్లో కానీ చాలా సెంటర్లు వాళ్ళకు కూడా ఇబ్బంది, టీచర్స్ కానీ శాశ్వతం వాళ్ళని పని నుంచి అంటే బాడీగా అంటే నిజంగా మీరు చెప్పినట్టు బాడీగా సెంటర్లు మనకి 2000 రూపీస్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి దొరకపోవడం వాస్తవము. కొన్ని ఊళ్ళలో అయితే ఎక్స్ట్రా బిల్డింగ్స్ అయితే సపరేట్గా ఉండటం లేదు, కాబట్టి వసతి దొరికిన చోటే తీసుకుంటున్నారు. మేము కూడా అవి షిఫ్ట్ చేసి వసతులు బాగుండేవి తీసుకోమని చెప్తున్నాము. గవర్నమెంట్ వారు మనకి తక్కువ పే చేయడం వల్ల గ్రామాల్లో వాళ్ళ వరకు ఇల్లు కట్టుకోవడం వలన సపరేట్గా బాడీకి తీసుకోవడానికి ఇల్లు దొరకపోవడం ఒక రీజను. కాబట్టి ఇప్పుడు మేము అంగన్వాడీ కేంద్ర స్థలాలు కేటాయించాలని ఒక 1 month బ్యాక్ అందరు ఎంఆర్ఓకి లెటర్లు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వాటిని సేకరించడం చేసి స్థలాలు వాళ్ళకి సొంత భవనాలు నిర్మాణం చేయాలని గుర్తించడం కూడా జరిగింది. అందరికీ సొంత భవనాలు వస్తే అందరికీ ఒకటి ఈవెన్గా అంగన్వాడీ కేంద్రం ఎలా ఉండాలి, ఫెసిలిటీ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ ఉండాలి, వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఆడటానికి స్థలం ఉండాలి, ఇండోర్ గేమ్స్ ఆడడానికి స్థలం ఉండాలి అని అన్ని ఫెసిలిటీస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడితే అంగన్వాడీ కేంద్రాలు ఖచ్చితంగా బాగుపడతాయని మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.